అండ్ అలాగే మనకి తదుపరి రాశి సింహరాశి. సో వారికి ఈ మాసంలో ఎలా ఉంటాయి ఫలితాలు? సింహరాశి వారికి మఘ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, అట్లా ఉత్తర నక్షత్రం 3వ పాదం సింహరాశి. ఈ సింహరాశి వారికి జన్మంలో కుజకేతులు. జన్మలో కుజుడు ఉన్నాడు అని అంటే యాంత్రికాలు కానీ, యంత్ర పరికరాలతో కానీ, శస్త్ర పరికరాలతో కానీ దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అట్లనే పూర్వంగా ఇదివరకు దెబ్బలు తగిన చోటే మళ్ళీ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కేతు అక్కడ ఉన్నాడు కాబట్టి జన్మంలో ఏదో కోల్పోయిన వ్యక్తిగా ఉండటము, మానసిక ఆనందాన్ని కోల్పోవడము, అట్లానే ఏదో ఒక వింతమైన ఆలోచనించడం, మైండ్ ఒక దగ్గర ఆలోచన ఇంకో దగ్గర ఉండటము. ఈ కేతు విచిత్రమైన ధోరణి ఉంటుంది. జ్ఞానాన్ని ఎంతవరకు ఇచ్చినా కూడా అంటే చింతనా భావన ఉండడం వల్ల ఒక దాని మీద ఏకాగ్రతగా చిత్తాన్ని నిలపలేకపోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. రెండోది వీళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యేది ఇంకొకటి. జన్మంలో కేతు ఉండడం వల్ల అందులో కుజకేతులో కలిక ఇది రెండు ఉన్నాయి కాబట్టి జన్మంలో ఏది అనుకుంటారో అది అక్కడ కట్ అయిపోతుంటుంది. జాగ్రత్త ఉండడం అనేది మంచిది. సప్తమంలో రాహు అంటే మీరు ఒక మాట అంటే అది ఇంకో మాటగా మారటము, కమ్యూనికేషన్ గ్యాప్ రావటము, దానివల్ల కొన్ని అపార్థాలు లోన్ అవటము, ఈ ఎదుటి మనిషి ఏదైతే చెప్తున్నారో లెక్క చేయకపోవటము. అంటే అది పూర్వం లెక్క చేయకపోవటం కారణం ఏంటి అని అంటే కూడా ఈ జన్మంలో అంటే రాష్ట్రాధిపతి రవి కాబట్టి ఒక దర్పం ఉంటుంది కాస్త. ఈ దర్పం ఉన్నప్పుడు చోట అహంకారం ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది పెరిగినప్పుడు మనం ఏం చేయలేము. అది అహంకారం పెరిగినప్పుడు అంటే దర్పం తగ్గాలి అని అంటే అది సమయం వచ్చినప్పుడు తగ్గుతుంది. ఆ దర్పం అనేది సహజంగా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ లక్షణం ఉంటుంది కదా సింహరాశి వారికి. అది తగ్గడం అంత కష్టం. కానీ జన్మ సప్తమంలో రాహు ఉండడం వల్ల కొంత ఆలోచన ధోరణి ఏదైతే ఉంటుందో ఎదుటి మనిషికి అర్థం కాకపోతే ఇంకోసారి చెప్పడం మంచిది. అంతే తప్ప ఒకసారి చెప్పాం కదా అని మనం వదిలేయద్దు. రెచ్చగొట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ అది తగ్గించుకోవాలి. మనిషిని రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుందని అంటే ఇబ్బందులు మళ్ళీ కేతు ఇక్కడ సప్తమంలో జన్మంలో ఉండడం వల్ల ఆ రిఫ్లెక్షన్ అంతా వాళ్ళ మీద పడుతుంది. అష్టమంలో శని ఉన్నాడు. ఆయుర్ధానికి ఎటువంటి లోటు లేదు. ఆయుర్ధాయం మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే తలంచిన కార్యాలు కానీ కార్యక్రమాలు కానీ ఇబ్బందులు కలగటము, కొంత అనారోగ్యం కలగటము, ముఖ్యంగా కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కలగటము, మోకాళ్ళు కానీ. తర్వాత శుక్రుడు వీరికి 9లో ఉన్నాడు కాబట్టి కొంత అవయోగంగానే ఇస్తున్నాడు. యోగదాయకమైన ఫలితాలు లేవు. శుక్రుడు అవయోగం ఇస్తున్నాడు ఇక్కడ కాబట్టి కొంత శుక్రుడు అవయోగం కూడా అంత మంచిది కాదు. మళ్ళీ రవి మళ్ళీ రాజ్యాధికారాన్ని ఇస్తున్నాడు. అహంకారం, అధికారము, దర్పము అవన్నీ కూడా ఉంటాయి. బుధుడు మళ్ళీ వీరికి ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. ఏకాదశంలో గురుడు బుధుడు సంచారం చేస్తున్నాడు. దైవానుగ్రహం బాగా ఉందని చెప్పచ్చు. దైవానుగ్రహం బాగా ఉంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది 11వ స్థానంలో. అట్లనే బుధుడు కూడా వీరికి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే రాబోయే కాలం 23వ తారీఖు నుంచి బుధుడు 12లో ఉంటుంది కాబట్టి ఒక వారం రోజులు బాగుండదు. 23వ తారీఖు ఆ టైంలో ఏంటంటే విపరీతమైన ఆకలి రావటం, అంటే తినడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన అల్సర్స్ కానీ అటువంటి ఫార్మేషన్ రావడము, ఫుడ్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటారా? లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా మనకు అనారోగ్యం ఏదైనా దాని మీద వస్తే అది మళ్ళీ రికాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ రాశి వాళ్ళు ఏ దైవారాధన మంచిగా చేయాలంటారు? ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందని లాభదాయకంగా ఉంది. గురువు యోగదాయకంగా ఉంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ఇంకా మిగతా విషయాల్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తారు. తర్వాత మీరు ఏ ఆరాధన చేయాలి అని అంటే కనుక ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య కవచం, సుబ్రహ్మణ్య అష్టోత్తరము, మంగళవారం ఉపవాసం ఉండటము లాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అట్లనే రాహు ప్రతి ఆదివారం మనము దగ్గరలో గ్రామదేవత ఆరాధన చేసుకోవటం, గ్రామదేవత కుంకుమార్చన చేయటం, తర్వాత అలా చేసుకోవడం, విష్ణు సహస్రనామం పారాయణ వినటం కానీ చదువుకోవటం కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఏమైనా కొత్తగా గృహప్రవేశాలు చేసుకోవాలి అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుందంటారా? గృహారంభం బాధ్యత. గురుబలం బాగా ఉంది కదా 11 గృహారంభం చేసుకోవచ్చు. వాహనాలు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి గురుబలం అత్యద్భుతంగా ఉంది. దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. నూతన కార్యక్రమాలు చేపట్టచ్చు.